12 బిడ్డకు జన్మనిచ్చిన దీప, ఒక్కటైన కుటుంబాలు, అరెస్ట్ అయిన జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు ఏం జరిగింది? జోష్న ఎందుకు అరెస్ట్ అయింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక జోష్న అయితే సూరజ్‌తో పాటు ఇంటికైతే బయలుదేరుతుంది. ఏంటి మేడం, మీ ఫేస్‌లో అసలు కళే కనిపించటం లేదు. ఆ పవర్ ఏమైందో? అవునులే, ఇప్పుడు సీఈఓ గారిచ్చిన వర్క్ చేసే లోపల మీ పని అయిపోతుంది కదా! పాపం ఆ వర్క్ గురించే టెన్షన్ పడుతున్నట్టున్నారు. తప్పదు కదా! మనం చేసుకున్న పనుల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ముందుగానే హెచ్చరించాను అని సూరజ్ అంటూ ఉంటాడు. పోరా నువ్వొకడివి నా ప్రాణానికి అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతుంది జోష్న. ఏమైందే? ఏమయ్యిందేంటి? ఇప్పుడు ఈ వర్క్ అంతా చేసే లోపల తెల్లవారిపోతుంది. తెల్లవారినా కూడా నా వర్క్ అయితే అవ్వదు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. నేను చేసుకుంది కాదు. నువ్వు నోరు విప్పిన వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి జోష్న అయితే తన గ్రాని మీద కోప్పడుతూ ఉంటుంది. కంగారు పడకే, ఇప్పుడు వాల్ టైం నడుస్తుంది. అందుకనే మనం ఇలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు మన టైం నడుస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎలా చుక్కలు చూపిస్తానో చూడు. అమ్మ తల్లి, నీకో దండం. నువ్వు చేసే పనుల కారణంగానే ఎక్కడో ఉండాల్సిందని ఎక్కడికో వచ్చేశాను. ఇంకిప్పుడు మళ్ళీ నువ్వు మరో ప్రయత్నం చేసి నన్ను ఇంతకన్నా కింద స్థాయికి తీసుకురావద్దు అని చెప్పేసి నువ్వు దయచేస్తే నా పనేదో నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్నైతే అలా అక్కడి నుంచి పారిచేతం వెళ్ళిపోతుంది. నువ్వు వదిలేసినా నేనెలా వదిలేస్తానే? నా మనవరాల్ని పరిస్థితికి తీసుకొచ్చిన ఆ దీపని వదిలిపెట్టను. నువ్వు నీ వ్యాపార సామ్రాజ్యానికి రాణివి కావచ్చు, కానీ ఆస్తికి మాత్రం నా మనవరాలే వారసురాలు అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా జరిగే తీరుతుంది. చూడు నీ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతమైతే. ఇలా జరుగుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. మరో బ్రాంచ్ ఏర్పాటు చేస్తూ ఉంటాడు దక్షిణామూర్తి. రోజు రోజుకి ఇక శివనారాయణ దగ్గరికంట చేరుకుంటూ ఉంటాడు. ఈ బ్రాంచెస్ విషయంలో అసలు ఎవరు తనకి చేరవేస్తున్నారు అనే ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు కార్తీక్ ఒక పక్కన, అలాగే ఇటు శివనారాయణ కూడా. ఇలా బ్రాంచెస్ తెలుసుకునే ప్రయత్నంలో ఉండగానే ఈలోగా దక్షిణామూర్తి శివనారాయణ పదే పదే ఎదురుపడుతూ ఉంటారు. ఏంటి, నీ ప్రతి బ్రాంచ్ ముందు నేను మరో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నానని ఈ విషయాలు ఎవరు చెప్తున్నారని నువ్వు అనుకుంటున్నావా? ఎవరో చెప్పనవసరం లేదు. నీ బ్రాంచెస్ ఎక్కడున్నాయో నాకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అంతే తప్ప ఎవరో నాకు ఏం చెప్పడం లేదు. నీ మీద ఇప్పుడు నేను పగ సాధించాలి అనుకోవడం లేదు. ఇప్పుడు రెస్టారెంట్లు ఎందుకు స్టార్ట్ చేస్తున్నానో ముందు ముందు నీకే తెలుస్తుంది. నువ్వు ఇంకా ఆ పాత పగని మనసులో పెట్టుకున్నావు. నేను పాత విషయాల్ని మర్చిపోయి ముందుకి వస్తున్నాను. నేను ఎందుకు ఇక్కడి దాకా వచ్చాను ఏంటి అన్నది త్వరలో నువ్వే తెలుసుకుంటావు. నీ ఇంట్లో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నా వాటిని తెలుసుకోలేని అయోమయం పరిస్థితిలో ఉండిపోయావు నువ్వు. నా ఇంట్లో అన్యాయం జరుగుతుందా? ఎప్పుడు ఎవరికి? నా కూతురికి, నా మనవరాలికి. ఏంటి నీ కూతురు? ఎవరు నీ కూతురు? నా కోడలు సుమిత్ర. నీ కూతురు ఎవ్వరూ లేరు. ఈ శివనారాయణ కోడలు మాత్రమే ఆ ఇంట్లో ఉంది. నా కోడలికి ఎప్పుడూ అన్యాయం జరగదు. నా కోడలు నా ఇంటి మహారాణి. ఇప్పుడు అలానే ఉంది. ఇప్పటికీ ఎప్పటికీ కూడా మహారాణిగానే ఉంటుంది. నా కోడలి విషయంలో నువ్వు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. నీ కూతుర్ని ఎప్పుడో చంపేసుకున్నావు. ఇప్పుడు కొత్తగా కూతురు కూతురు అని మాట్లాడతావేంటి? నీ మనవరాలు అంటావా? అది నా మనవరాలు. కూతుర్నే చంపేసుకున్న నీకు మనవరాలు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు కూతురు గురించి, మనవరాల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వొస్తుంది దక్షిణామూర్తి. నవ్వుకో శివన్నారాయణ. నిజం తెలిసిన రోజు ఎంతగా బాధపడతావో అప్పుడు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి అయితే. కార్తీక్ అయితే మాత్రం దీపతో మరోసారి హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దీపకైతే చెప్తూ ఉంటాడు, దీప, మనం జోష్నని ఏదో ఏడిపిస్తున్నాము, వర్క్ ఇస్తున్నాము, జోష్న ఏదో చేసేస్తుంది, జోష్న సైలెంట్గా ఉందని చెప్పేసి నువ్వు ఏమరపాటుగా అస్సలు ఉండడానికి లేదు. ఏంటి బావా, మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు?
మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా ఏంటి? మనం ఆదమరిస్తే ఖచ్చితంగా జోష్న ప్లాన్ చేసి మనల్ని ముంచేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమాత్రం కాస్త తనకి అవకాశం ఇచ్చినా, ఆ అవకాశంతో మనల్ని ఇక్కడి నుంచి బయటకు గెంటించేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో దీప. ఆ విషయాన్ని మైండ్‌లో పెట్టుకునే జోష్న విషయంలో జాగ్రత్త పడు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. సరే బావ, ఇంతగా నువ్వు చెప్తున్నప్పుడు కూడా నేనెందుకు ఆ జోష్నకి అవకాశం ఇస్తాను? ఎప్పటికి ఇవ్వను. జోష్న ఎప్పటికీ కూడా ఇక ఈ కంపెనీకి సీఈఓ కాలేదు. ఒకవేళ అది మారి మంచిగా ఉంటే అప్పుడు భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేను. ఇప్పటి వరకైతే ఈ సామ్రాజ్యాన్ని దాని చేతిలో పెట్టడానికి సిద్ధంగా లేను అని చెప్పి అంటూ ఉండగానే, అదిగో మార్పు గురించి మాట్లాడుతున్నావు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. నువ్వు ఆ మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటే అది మారినట్టు నిన్ను నమ్మిస్తుంది. ఆ తర్వాత నిజంగా నమ్మి నీ చేతిలో ఉన్న ఆ కిరీటాన్ని దాని తలకు పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటి రిస్క్ నువ్వెప్పుడూ చెయ్యొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే బావ, నేను చూసుకుంటాను. ఈ విషయంలో నువ్వేమీ భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది దీప అయితే. ఇదిలా జరుగుతూ ఉండగానే సుమిత్ర అయితే జోష్నతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ జోష్న, నీతో మాట్లాడాలి అని చెప్పి జోష్నని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడాలి? దేని గురించి అని చెప్పేసి అడిగేసరికి, ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటా ముఖ్యమైన విషయం? నువ్వు ఇప్పుడు కంపెనీలో దీప కింద పనిచేస్తున్నావు. నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. కానీ దాని గురించి అడగాలి అనుకోవడం లేదు. ఒక తల్లిగా నువ్వు దీప కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. అలా అని దీపని తక్కువ చేసి కాదు. ఎందుకంటే ఈ ఆస్తికి వారసురాలివి. వ్యాపార సామ్రాజ్యానికి రాణివి నువ్వు. కానీ దీప అయింది. దీప మంచితనంతో ఇక ఈ పోటీలో గెలిచింది. కానీ నువ్వు మోసంతో గెలవాలనుకున్నావు. అక్కడ నువ్వు చేసింది తప్పు కాబట్టి దీప ఆ స్థానంలో నిలబడింది. కాబట్టి ఒక శివనారాయణ గారి మనవరాలిగా నువ్వు గొప్ప స్థానంలో ఉండాలి. కానీ నువ్వు ఉండలేకపోయావు. శివనారాయణ గారి కోడలుగా ఆలోచిస్తే అక్కడ జరిగింది న్యాయమే. ఆ విషయంలో నేనేమి అనాలనుకోవడం లేదు. కానీ నీ తల్లిగా ఆలోచిస్తే నీ విషయంలో బాధపడాల్సొస్తుంది. నువ్వే కనుక దీపలా ఉండి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి నీకు వచ్చేది కాదు. కానీ నువ్వు దీపలా ఆలోచించకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ మీ తాతయ్యకి దొరికిపోతూ ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు. నువ్వు త్వరలో పెళ్లి చేసుకుంటే ఈ పోటీలు ఇవన్నీ నీకెందుకు? నువ్వు సంతోషంగా నీ భర్తతో ఉండొచ్చు. ఇద్దరూ కలిసి ఈ ఆస్తిని కాపాడుకుంటూ తెలివిగా ముందుకు వెళ్ళొచ్చు. ఆ విషయాన్ని ఆలోచిస్తే బావుంటుంది. మా అమ్మ పదే పదే పెళ్లి గురించి తప్ప నా గురించి పట్టించుకోదని నువ్వు అనుకోవచ్చు. ఇంతకాలం నీకు నచ్చిందే చేశాం. నువ్వెన్ని చేసినా క్షమించాం. ఇక మీదట కూడా క్షమిస్తూ ఉంటే నువ్వు తప్పులు చేస్తూ పోతున్నావు. తల్లిదండ్రులుగా ప్రతి విషయంలో మేము ఫెయిల్ అవుతూనే వస్తున్నాం. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఇక నీ భవిష్యత్తుని కాపాడే బాధ్యత మాది. బిడ్డల భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత కన్న తల్లిదండ్రులుగా మాకే ఉంటుంది. మీ భవిష్యత్తుని మంచి దారిలో పెట్టాలి అంటే మేం కఠినంగానే ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పేసి పెళ్లి గురించి ఆలోచిస్తే బావుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన గ్రాని చెప్పిన మాటలు కూడా గుర్తుకొస్తాయి. నువ్వు పెళ్లి చేసుకుంటేనే ఈ ఆస్తి నీకు దక్కుద్ది అని అన్న మాట గుర్తుకొస్తుంది అక్కడ. ఇక పెళ్లి పెళ్లి అని అంటున్నారు. ఎవరిని ఎలా పెళ్లి చేసుకోవాలి? అసలు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఎలా మారుతుంది? ఆ దీప వారసురాలు కాకుండా పోతుందా? ఇదంతా ఎలా జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక జోష్నైతే. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ఆలోచించుకుంటూ ఉంటారు. జోష్న ఇంకా ఇంకా రోజు రోజుకి తనకి పనిష్మెంట్లు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇక దీప విషయంలో జోష్న తట్టుకోలేకపోతూ ఉంటుంది. చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తుంది. కానీ విఫలమైపోతూ ఉంటుంది. ఆ ప్రతి ప్రయత్నంలో కూడా విఫలమైపోయి చివరకు ఇక దీప అయితే నెలలు నిండిపోతూ ఉంటాయి. దీప విషయంలో అయితే ఇంకా కేరింగ్ మొదలవుతూ ఉంటుంది. దీపని అందరూ కూడా సీఈఓగా కాకుండా ప్రెగ్నెంట్‌గా కూడా అక్కడ అన్ని స్పెషాలిటీస్ ఏర్పాటు చేసి ఇక అన్ని విధాలుగా దీపను సేఫ్టీగా చూసుకోవడం మొదలుపెడతారు. ఇక దీప దగ్గర పనిచేస్తున్న జోష్నను కూడా దీప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగానే ఇక దీప ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డని కనేస్తుంది. అలాగే
ఇప్పుడు బిడ్డని ఎలాగైనా వారసురాలిని చేస్తానని, సుమిత్ర మనవరాలుగానే ఈ బిడ్డ పుడుతుందని ఆల్రెడీ కార్తీక్ జోష్న దగ్గర చెప్తాడు. ఇప్పుడు ఈ బిడ్డ భూమి మీదకి వస్తే సుమిత్ర మనవరాలిగా బావ చూపించే అవకాశం ఉంది. ఈ బిడ్డని భూమి మీదకి రానివ్వకూడదు. అసలు ఈ బిడ్డ భూమి మీదకి రాకపోతే అప్పుడు బావ ఎలా సుమిత్ర మనవరాలిని చేయగలడు అనే ఆలోచన మళ్ళీ మొదలైపోతుంది. మళ్ళీ క్రూరత్వం అనేది ఇక జోష్నలో మొదలవుతుంది. మనిషిని చంపాలనే ఆలోచన మళ్ళీ తన బ్రెయిన్‌లోకైతే వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న తప్పులు చేసి దొరికిన పనిష్మెంట్‌లలో వదిలేశారు. ఈ విషయంలో కనుక నేను దొరికాను అంటే ఇక నన్ను ఎవ్వరూ క్షమించరు. అయినా ఇన్ని తప్పులు చేశాను. దీప మీద 2 సార్లు అటాక్ చేశాను. ఎప్పుడూ దొరకలేదు. అలాగే నాన్న విషయంలో కూడా నేను అతన్ని షూట్ చేయించాను. డాడీ విషయంలో కూడా నేను ఎవ్వరికీ దొరకలేదు. ఇలాంటి విషయంలో దొరికే ఛాన్సు ఎప్పుడూ ఈ జోష్‌న ఎవ్వరికీ ఇవ్వదు. కాబట్టి ఈ మిషన్ కూడా ఫెయిల్ అవ్వదు. దీప ప్రాణాలు పోవడం ఖాయం. దీప ప్రాణాలే పోతాయో, దీప కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు మాత్రమే పోతాయో అది ఆ దేవుడికే తెలియాలి. కానీ దీప కడుపులో ఉన్న బిడ్డ మాత్రం ఎట్టి పరిస్థితిలోని బ్రతకకూడదు. అది బ్రతికి భూమి మీదకి వచ్చే లోపల సుమిత్ర మనవరాలుగా వస్తుంది అన్న బావ కల నెరవేరకూడదు. సుమిత్ర మనవరాలైనా కూతురైనా నేనే కావాలి, నా కడుపున పుట్టే బిడ్డలు మాత్రమే కావాలి అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ దీపకు నెలలు నిండిపోతాయి. అలా నెలలు నిండిపోయేసరికి ఈలోగా జోష్న అయితే దీపను చంపడానికి ప్లాన్ చేసుకుంటుంది. అలా ప్లాన్ చేసుకుని రౌడీలను పురమాయించి దీపను చంపమని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది. తనకి హెల్త్ బాగోలేదని చెప్పేసి కార్తీక్‌ని తన వెంట తీసుకుని దీపని ఒంటరిగా పంపిస్తుంది ఒక డ్రైవర్‌నిచ్చి ఇంటికి. అలా వెళుతూ ఉన్న సమయంలో కొంతమంది రౌడీలు దీప వెంట పడ్డం. దీప నిండు చూలాలు కాబట్టి పరుగులు పెట్టలేక ఒక చోట ఇబ్బంది పడి కూర్చుని ఉండిపోవడం. ఈలోగానే అక్కడికి వచ్చిన ఇక దక్షిణామూర్తి అయితే అక్కడి నుంచి వాళ్ళందరినీ తరిమి కొట్టి పోలీసుల్ని పిలిపిస్తాడు. అలా పిలిపించి పోలీసుల చేత వాళ్ళని అరెస్టు చేయిస్తాడు. ఈలోగా దీపని గబగబా హాస్పిటల్‌కి జాయిన్ చేయించి మిగిలిన అందరికీ ఫోన్ చేస్తాడు దక్షిణామూర్తి అయితే. అందరూ చాలా టెన్షన్ పడుతూ వస్తారు. వచ్చారా? నిండు చూలాలైన నా మనవరాల్ని అలా వదిలేసి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారా? ఏంటి? నీ మనవరాలా? ఎవరు నీ మనవరాలు? దీప నీ మనవరాలెలా అయ్యింది? దీపే నా మనవరాలు. అందుకే దీప మీద అటాక్ జరిగింది. నా మనవరాల్ని ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను. ఎవరి నీడ పడకూడదు. నా మనవరాల్ని ఎవరు ఏం చెయ్యకూడదని రెస్టారెంట్లు కొన్నాను. నీకు వ్యతిరేకంగా మరో రెస్టారెంట్ పెట్టి బ్రాంచెస్ మీద బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నానని, నీ మీద పగ ప్రతీకారంతో చేస్తున్నానని నువ్వనుకున్నావు. నువ్వు చేసే ప్రతి పనిని తెలుసుకోవడమే కాదు, నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకున్నాను. నీ ఇంట్లో చాలా పెద్ద అన్యాయం జరిగింది. నా మనవరాలికి నా కూతురికి ద్రోహం జరిగిందని చెప్పాను కదా. అవును, ద్రోహం జరిగింది. నీ కారణంగానే. నువ్వు చేసుకున్న నీ భార్య పారిజాతం రెండో పెళ్లి చేసుకుని బాగానే తీసుకొచ్చావు. కానీ ఈ పారిజాతం మాత్రం నా కుటుంబాన్ని, నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది. నా మనవరాలి జీవితాన్ని నాశనం చేసి తనని ఇక అనాథని చేసిందని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా? నువ్విక్కడి నుంచి వెళ్ళు. ఇది నా కుటుంబం. నీ కుటుంబమే కాదు, నా కుటుంబం కూడా లోపల నిప్పులు పడుతుంది. నా మనవరాలు నీ మనవరాలు కాదు అని చెప్పాను. లేదు, తను నా మనవరాలు అని చెప్పి అంటూ ఉండగానే, నీ మనవరాలు ఎలా అయ్యిందని చెప్పి అంటూ ఉండగానే, ఇక ఇప్పుడే కదా చెప్తున్నాను, నీ భార్య, నీవు రెండో పెళ్లి చేసుకున్న పారిజాతం నా కూతురు బిడ్డని పుట్టగానే మాయం చేసి తన మనవరాల్ని తీసుకొచ్చి ఇంటి వారసురాల్ని చేసింది. వారసురాలు వారసురాలని విర్రవీగుతున్నావు కదా, అది ఎవరో కాదు, దాసు కూతురు పారిజాతం మనవరాలు అని చెప్పేసి జరిగిందంతా చెప్పి ఈ విషయాలన్నీ నేను తెలుసుకున్నాను. అప్పుడే నా కూతురికి నా మనవరాలికి అన్యాయం జరిగిందని తెలుసుకున్నాను. అలా తెలుసుకున్న తర్వాతే నీకు ఎదురు నిలబడి నువ్వు చేస్తున్న తప్పులేంటో, నీ ఇంట్లో జరుగుతున్న అన్యాయం ఏంటో నీకు తెలిసేలా చేయాలని చెప్పి ప్రతి చోట ఎదురు తిరిగాను.
చెప్పేదానికి ఎన్నోసార్లు ట్రై చేసినా నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. చివరకు నా మనవరాలు ప్రాణాల మీదకొచ్చింది. ఇప్పుడు నా మనవరాలు హాస్పిటల్ పాలయ్యింది. నా మనవరాలు 12 బిడ్డకు జన్మనిచ్చి తను క్షేమంగా ఉంటే పర్వాలేదు. లేకపోతే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టనని చెప్పేసి దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. ఈలోగా ఏంట్రా వీడు చెప్పేది? అవును. అవును నాన్న. నిజమే. ఇదంతా నిజమే. పిన్ని మనకి ద్రోహం చేసి, దీపని మనకి దూరం చేసి, మన ఇంటి వారసురాల్ని మనకు కాకుండా చేసి, దాసు కూతుర్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేసింది. ఈ విషయం ఎప్పుడో తెలుసుకున్నాను. సుమిత్రను కాపాడినప్పుడే దీప నా కన్న బిడ్డ అని తెలుసుకున్నాను. కానీ చెప్పలేకపోయాను. కానీ జోష్న ఇంతటి మోసం, ఇంత అన్యాయం చేస్తుందని అనుకోలేదు. ఆస్తి కోసం మనుషుల్ని చంపేంత క్రూరత్వం జోష్నలో ఉందని గుర్తించలేక నేను నోరు విప్పి నిజం చెప్పలేకపోయాను. జోష్న, జోష్నని పారిజాతాన్ని నేను వదిలిపెట్టను. నువ్వు వదిలిపెడతావో లేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం వదిలిపెట్టను. నా మనవరాల్ని చంపాలని చూసిన ఆ జోష్నని, ఆ పారిజాతాన్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులు వస్తున్నారు. నీ పరువు పోతుందని నువ్వు బాధపడతావో లేకపోతే ఏం చేస్తావో నాకు తెలియదు. కానీ నీ మనవరాలు కాని మనవరాలు జోష్నని అరెస్టు చేయబోతున్నారు అని చెప్పనేసరికి ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఈలోగా 12 బిడ్డ పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని డాక్టర్ వచ్చి చెప్పేసరికి అందరూ హ్యాపీగా లోపలికి వెళతారు. సుమిత్ర అప్పటి వరకు తనకి జరిగిన అన్యాయం, తన బిడ్డకు జరిగిన అన్యాయం తెలుసుకుని కుప్పకూలిన సుమిత్ర 12 బిడ్డకు జన్మనిచ్చింది తన కన్న కూతురు అని తెలుసుకుని గబగబా లోపలికి వెళ్ళి ఆ బిడ్డని గుండెలకు హత్తుకొని, నేను నీకు అన్యాయం చేశాను, చాలా పెద్ద ద్రోహం చేశాను, నా కన్న కూతురు గురించి తెలుసుకోలేని గుడ్డిదాన్నయ్యి కన్న కూతుర్ని ఇంటి పని మనిషిలా చూశానంటూ బాధపడుతూ నన్ను క్షమించరా అంటూ పుట్టిన బిడ్డను కూడా క్షమాపణ అడుగుతూ ఉంటుంది. దక్షిణామూర్తి లోపలికి వస్తాడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నాకు జరిగిన అన్యాయాన్ని మీరు గుర్తించినట్టుగా నేను తెలుసుకోలేకపోయానని చెప్పి ఇదిగో మీ ముని మనవరాలు అంటూ ఆనందంగా దక్షిణామూర్తి చేతిలో ఆ బిడ్డను పెడుతుంది. ఇక నిజాలు తెలుసుకున్న శివనారాయణ కూడా సంతోషంగా ఆ బిడ్డ తన మనవరాలని తెలుసుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది శివనారాయణ గారి మరో వారసురాలు అని చెప్పి విర్రవీగుతూ చెప్పుకుంటూ ఉంటాడు హ్యాపీగా. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఈలోగా ఫోన్ అయితే వస్తుంది. జోష్న గారిని అరెస్టు చేశామని చెప్పేసి ఇక అందరూ కాసేపు షాక్ అవుతారు. ఇక దక్షిణామూర్తి అయితే మాత్రం, ఏం శివనారాయణ, వదిలేయమని చెప్పమంటావా? లేదు, వదిలేస్తే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ తప్పు తెలుసుకోరు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆస్తి కోసం నా మనవరాల్ని చంపాలని చూశారు. ఆస్తి కోసం నా మనవరాల్ని అన్యాయం చేసి నా మనవరాలి జీవితంతో ఆడుకుని దాన్ని అనాథని చేసి నా ఆస్తిని మొత్తం సొంతం చేసుకుని తన మనవరాలతో సంతోషంగా ఉండాలని చూస్తుంది పారిజాతం. నా మనవరాల్ని చంపించాలని చూసిన ఆ జోష్న తప్పించుకుని బయటికి రాకూడదు. జోష్నతో పాటు పారిజాతానికి కూడా శిక్ష పడాలి. జోష్న మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చి జైలుకు పంపించావు. పారిజాతం మీద నేను కంప్లైంట్ ఇస్తాను. నానమ్మ, మనవరాలు జీవితమంతా జైల్లోనే ఉంటారు. ఆడవాళ్ళని ఇంతకాలం నా ఇంట్లో ఉన్నారని, ఈ చేతులతో నేను జోష్నను పెంచానని నేను ఆలోచించాలి అనుకోవడం లేదు. ఇంకెప్పటికీ కూడా ఇలాంటి తప్పు ఎవ్వరూ చెయ్యకూడదు. అంటే వీళ్లకు తగిన శిక్ష పడాల్సిందే. ఇప్పుడు మనం క్షమించొచ్చు. క్షమిస్తే వాళ్లకు క్షమాభిక్ష దొరుకుతుంది. ఏమరపాటులో ఉండి ఉంటే నా మనవరాలు, ఆ బిడ్డ కూడా చనిపోయేవారు. అప్పుడు ఏమయ్యేది? నిజంగా తలుచుకుంటేనే ఒళ్ళు కక్కులు పొడుస్తుంది. దక్షిణామూర్తి, నన్ను క్షమించు. మనిద్దరి మధ్య ఒకప్పుడు ఉన్న గొడవల్ని మర్చిపోయి మనవరాల్ని కాపాడుకున్నావు. చాలా సంతోషంగా ఉంది. ఇక అందరం సంతోషంగా కలిసి బ్రతుకుదాం. ఆ రాక్షసులు మాత్రం మన మధ్య ఉండకూడదు అని చెప్పి శివనారాయణ ఇక గట్టిగానే నిర్ణయించుకుంటాడు. బయటికి తీసుకురావడానికి కూడా జోష్నని ఇష్టపడడు శివనారాయణ. అయితే అలా జోష్నకి అలాగే పారిజాతానికి కూడా శిక్ష వేయించడానికి ఆ కుటుంబం నిర్ణయించుకుంటుంది. సుమిత్ర ఇక జోష్న ఎవరు అనే పరిస్థితికి వచ్చేస్తుంది. జోష్న మొహం చూడ్డానికి కానీ ఆ పేరు కూడా ఆ ఇంట్లో వినిపించడానికి లేదని అందరికీ చెప్తుంది. మీరు పెంచాననే ప్రేమతో
జోష్నని విడిపించడానికి, లేకపోతే కొద్ది రోజుల శిక్ష తర్వాత జోష్నని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారేమో. జోష్న మొహం ఈ జన్మలో నేను చూడను. ఎప్పటికీ జోష్న మొహం నాకు కనిపించకూడదు. నా ఇంట్లో నా మనవరాళ్ళు, నా కూతురు, నా అల్లుడు సంతోషంగా ఉంటారు. వీళ్లకు మళ్ళీ ప్రమాదం వస్తే తట్టుకునే శక్తి ఈ గుండెకి లేదు. అందుకనే ఎట్టి పరిస్థితిలోని వాళ్ళ నీడ నా ఇంట్లో పడడానికి లేదు. అది గుర్తుంచుకుని మీరేదైనా చెయ్యండి అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. అలా జోష్న అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. జోష్నతో పాటు పరుగులు పెడుతూ ఉంటుంది, అరెస్టు చెయ్యొద్దు నా మనవరాళ్ళని. కానీ అదే శిక్ష తనకి కూడా పడబోతుందన్న విషయం అయితే ఇక పారిజాతానికి అర్థం కాదు. అలా పారిజాతం జోష్నలకి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవ్వబోతుంది. ఇక జోష్న అయితే అడ్డంగా దొరికిపోవడం, నిజాలు బయటపడడం, అలాగే ఇక దక్షిణామూర్తి శివన్నారాయణలు కలవడం అయితే జరుగుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.